ఎంతకిస్తామంటే మాట్లాడవేడయా? 500 ఇచ్చుకోండి. 500? ఇంకో మాట చెప్పు. అలాగైతే 1000 ఇచ్చుకోండి. ఇంకో మాట చెప్పమంటే తగ్గించమని, ఎక్కించమని కాదు. ఆ విగ్రహం విలువ అట్లాంటిది మరి. అయితే తగ్గనంట. అంతే కదండి. అయితే నేనే తగ్గుతాలే. నాకొద్దు. వెళ్ళాలవో ఈ విగ్రహాన్ని నీకు కాకపోతే ఇంకోటికి అమ్ముతాను. ఎలాగోవాలో మా మామింట్లో దూరాలని నేను ఇలా రంగేసుకుని బొమ్మనైపోతే నువ్వు అలా బేరం ఆడతావేంట్రా? వెళ్ళి ఆయన ఎంత కడతానికి ఇచ్చాయి. ఏమండో ఆగండి. ఎల్లరా 400 ఇచ్చి ఇక్కడ పట్టుకెళ్ళండి బాబు. 400 ఇచ్చి పట్టుకెళ్ళండి బాబు. ఇంకో మాట చెప్పమంటావా? చెప్పండి. 200 ఇస్తాను. సరే ఇవ్వండి. గడిది శిల్పం ఎక్కడికి వచ్చేసింది? నేనే తీసుకొచ్చా బాబు. గడిది శిల్పం మెత్తగా ఉందడయా? పాతకాలం నాటి శిల్పం కదండి, కొద్దిగా మెత్తబడింది. పెదాలు కలపకుండా మాట్లాడుతున్నావేడి? పేదాలు కదల్చకుండా మాట్లాడించే సాధనం చేశారే గానీ ముందు డబ్బులు ఇచ్చి శిల్పం పట్టుకెళ్ళవా? భలే శాతం చేసేవా మొత్తానికి. ఇందా పోయి 4 మనుషులు మాట్లాడు. అలాగేనండి. రండి అయ్యా రండి. ఆలోచించిన ఆశాభంగం మంచిదనం మించిపోవను. కొనండి బాబు కొనండి. శిల్పం పురాతన శిల్పం. ధర తక్కువ ఇలువ ఎక్కువ. రండి బాబు రండి. చూడండి బాబు చూడండి. పురాతన శిల్పం. ఓహో ఏమి శిల్పం ఏమి శిల్పం. ప్రాణం ఉట్టి పడుతుంది. దీని చెక్కినోడు ఎవడో అమర శిల్పి చక్కన అక్క కొడుకై ఉంటాడు. ఏమైనా సరే ఇది నా ఇంట్లో ఉండాల్సిందే. ఎంతకిస్తావయ్యా? సిక్కావు మామ. నేను శిల్పాన్ని కాదు మామ, ఆ గిలపాన్ని. శిల్పం దాన్ని ఇంట్లో దూరత నీ కూతురుతో ప్రేమ ఆయన నడుపుతా నీ భరతం పడతా.